అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ చైతన్య కల్లూరి. వెల్కమ్ టు మై ఛానల్ చైతు కనెక్ట్స్. ఇక్కడ ఐస్గత్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒక 40 మైల్స్ దూరంలో. 1 అవర్ డ్రైవ్ పడుతుంది మా ప్లేస్ నుంచి. సో అక్కడికి వచ్చామన్నమాట ఇప్పుడే. చాలా ఎక్సైటింగ్గా ఉంది. రైడ్ అయితే చాలా బాగుంది. 1 అవర్. ఓకే, మరి నాతో పాటు మీరు కూడా వాటర్ ఫాల్స్ చూసేద్దారు రండి. యాక్చువల్గా ఇక్కడ ఒక 15-20 డేస్ ముందు వచ్చి ఉంటే ఇంకా ఈ 3 సైడ్ చాలా బాగుండేవి అనమాట. ఆటమ్ వ్యూస్ ఉండేవి. బట్ నేను చాలా మిస్ అయ్యాం. డే చాలా బాగుంది. వాటర్ సౌండ్ వినిపిస్తుందా? చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు అనిపిస్తుంది చక్కగా హ్యాపీగా ఒక ఇల్లు ఉండి పక్కన ఈ వర్క్ టెన్షన్లు చదువులు ఏం లేకుండా ప్రశాంతంగా జీవించాలి. చాలా బాగుంది ప్లేస్. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. చలో మరి ఇంకెళ్దామా? పదండి. ఇంకా ఇక్కడ ఇటు సైడ్ అంతా మనం క్యాంపింగ్ అది ప్లాన్ చేసుకోవచ్చు.
క్యాంపింగ్ ప్లాన్ చేసుకొని అలా బార్బిక్యూ పెట్టుకుంటే అబ్బా అదిరిపోతుంది అనమాట. బట్ ఇప్పుడు లాక్డౌన్ వల్ల అన్నీ చాలా క్లోజ్ ఉన్నాయి, సో వీళ్ళు అలో చేయట్లేదు. అయిపోయింది. వాటర్ ఫాల్స్ బాగుంది కదా, నాకైతే చాలా నచ్చాయి. సో ఈ వేలో ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే కవర్ చేద్దాం, లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, ఈ వీక్ తింటే మరి ఇంటికి వెళ్ళిపోదామా? సో ఇదండి ఈ వీక్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద ఒక బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని గట్టి కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, మరి స్టే సేఫ్, బీ హ్యాపీ ఆల్వేస్, బాయ్. ఈ వీక్ టిప్ ఏంటంటే, ఈ స్ట్రాబెర్రీస్లో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయంట, ఎస్పెషల్లీ విటమిన్ సి అండ్ మ్యాంగనీస్. అండ్ ఈ స్ట్రాబెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే మన ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి సెల్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్ట్రాబెర్రీస్ డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది, ఎందుకంటే షుగర్ అండ్ ఇన్సులిన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మనం ఒక 2 to 3 జనరేషన్స్ ముందు చూసుకుంటే ఎక్కడో వినేవాళ్ళం వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది, వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందంట అని. బట్ నౌ డేస్ ఏంటంటే అది కామన్ అయిపోయింది. ఏజ్తో సంబంధం ఉండట్లేదు. మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ, మనం తీసుకునే ఫుడ్ చేంజెస్ అన్ని ప్రతిదాని వల్ల ఇప్పుడు ఇవన్నీ కామన్ అయిపోయినాయి, చాలా డిసీజెస్. సో ఈ స్ట్రాబెర్రీ వల్ల ఈ హార్ట్ డిసీజెస్ కానీ, క్యాన్సర్ రావడం కానీ, సో ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయంట. ఓకే, సో డైలీ 8 స్ట్రాబెర్రీస్, మీడియం స్ట్రాబెర్రీస్ అయితే 8 తీసుకోండి. హెల్దీగా ఉండండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.